ఈ కనహా శాంతివనంలోకి మనం ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ ఇది మెడిటేషన్ హాల్కి వెళ్ళే దారి ఇది. ఈ కనహా శాంతివనం అనేది రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. ఇందులో సో మెనీ బ్లాక్స్ ఉన్నాయి. ఇది మెడిటేషన్ హాల్. ఇదంతా మెడిటేషన్ హాల్. ఇది మొత్తం ఒక 2500 ఎకరాల విస్తీర్ణంతో ఉంది. అక్కడికి దాజీ గారు వస్తున్నారు. అక్కడ దాజీ గారు వచ్చారు. దాజీ పూర్తి పేరు కమలేష్ డి పటేల్. మేము వెళ్ళిన సందర్భం ఏంటంటే బాబూజీ రామ్దేవ్ మహారాజ్ యొక్క 125th బర్త్ యానివర్సరీ సందర్భంగా మేము ఈ 3 సెషన్స్కి అటెండ్ అయ్యాం. ఈయన జ్ఞాపకార్థం రామ్నాథ్ కోవింద్, మన ఉపరాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ అండ్ దాజీ గారు ఇద్దరు కలిసి ఒక వెండి నాణ్యంను ముద్రించి విడుదల చేయడం జరిగింది. మెడిటేషన్ హాల్ కంప్లీట్ అయిపోయింది. మెడిటేషన్ కంప్లీట్ అయ్యి రిటర్న్ అవుతున్నారు. చాలా బాగుంది. ఇదైతే అన్ని ఫెసిలిటీస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నాయి. చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు. వాలంటీర్స్కి చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది. సో మెనీ వాలంటీర్స్ హ్యావ్ ఇన్ దిస్ ఆశ్రమం. ఇక్కడే అన్ని కంట్రీస్ సంబంధించిన నేషనల్ ఫ్లాగ్స్ అనేటి ఇట్లా రౌండ్గా అరేంజ్ అయి ఉన్నాయి. చూడండి, ఇదంతా చాలా 2500 ఎకరాల విస్తీర్ణంలో ఉందండి. ఇది చాలా పెద్దది. ఇది వరల్డ్ ఓవర్లో నెంబర్ 1 ఆశ్రమం. ఫస్ట్ దీని పేరు ఏంటంటే హార్ట్ఫుల్నెస్ సెంటర్. చిన్నపిల్లలకి బిలో 15 years మెడిటేషన్ హాల్కి అలో చేయరు. ఇది ఒక బ్లాక్లో మాత్రమే. ఇక్కడికి రావడం అనేది ఓన్లీ స్పెషల్ అకేషన్లో మాత్రమే ఇక్కడికి రావడం ఉంటుంది. మిగతా అప్పుడు ఇక్కడి సదరన్ బ్లాక్, ఈస్ట్ బ్లాక్, వెస్ట్ బ్లాక్ అక్కడే అరేంజ్ చేశారు. బట్ ఇక్కడ మాత్రం ఇప్పుడు ఆయన 125th బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ మెడిటేషన్ హాల్కి ఇక్కడ చేస్తున్నారు. ఇది లైబ్రరీ. ఇక్కడ ఈ కనహా శాంతివనంలో ఉన్న ఒక లైబ్రరీ చాలా పెద్దగా ఉంది. అందులో అసలు చూడడానికి మనకు సరిపోవు. చూడండి, ఈవినింగ్ సెషన్కి మళ్ళీ మేము అటెండ్ అయ్యాం. మార్నింగ్ సెషన్ ఉంటుంది, ఈవినింగ్ సెషన్ ఉంటుంది. ఇది బయట బ్యాక్గ్రౌండ్. ఈయన సందర్భంగానే 125th బర్త్ యానివర్సరీ బాబూజీ మహారాజ్. ఆయన పేరు బాబూజీ మహారాజ్. గార్డెన్ సో నైస్. ఇప్పుడే మనం ఇక్కడికి మేమైతే నర్సరీలోకి వెళ్ళాం. నర్సరీలో ఉన్న కొన్ని మొక్కల్ని మాత్రమే ఇందులో చూపిస్తున్నాం. చాలా పెద్ద నర్సరీ. ఇందులో అన్ని రకాల మొక్కలు ఇందులో మనకి దొరకడం జరుగుతాయి. చాలా పెద్దదండి, చాలా బాగుంది. అసలు సీనియర్ సిటిజన్స్కి కానీ పిల్లలకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల
చూడండి చూడండి ఎంత బాగుంది అసలు. మేమైతే ఇక్కడ ఒక ప్లాంట్ తీసుకున్నాం. అది దాని సైంటిఫిక్ దాని మొత్తం లోగోస్ అవి చూడండి. చిన్నపిల్లలు బిలో 15 years వాళ్ళని మెడిటేషన్ హాల్కి మాత్రం అలో చేయరు. వాళ్ళు 1 hour సెషన్లో బయట ఆడుకోవడం జరుగుతుంది. మేము ఈ సందర్భంలో మాత్రం మేము సిట్టింగ్ చేసిన టైంలో ఒక 3 మ్యారేజెస్ చేశారు. అది ఎంత సింపుల్గా చేశారో, వెరీ నైస్. నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు నాది మ్యారేజ్ ఎవరికి మ్యారేజ్ అని కూడా తెలియదు నాకు. లాస్ట్ టైం అండి మేము ఇక మా బ్లాక్ దగ్గర ఉన్నాం మేము. మా బాబు సైకిల్ రైడింగ్ చేస్తున్నాడు. ఇందులో సైకిల్ చిన్నపిల్లలకి సైకిల్ కూడా రెంట్కి అనేది అన్ని ప్లేయింగ్ ఐటమ్స్ కూడా రెంట్కి దొరుకుతాయి. మనం బైక్